పాపం బండి సంజయ్. ఈరోజు తెలంగాణలో బీజేపీ పరిస్థితిని చూస్తున్న ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఇల్లు కట్టినట్టుగా ఒక్కో ఇటుక పేర్చి మరీ తెలంగాణలో బీజేపీకి ప్రాణం పోశాడు. మునుపెన్నడూ చూడని విధంగా బీజేపీ గ్రాఫ్ను పీక్స్కు తీసుకువెళ్లాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. అప్పట్లో బీజేపీ ఊపు చూస్తే తెలంగాణలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా బీజేపీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. సీన్ కట్ చేస్తే ఇంతలోనే బండి సంజయ్ను బీజేపీ పెద్దలు బలిపశువును చేశారు. అర్ధాంతరంగా అధ్యక్ష బాధ్యతల నుండి సంజయ్ను లాక్కుని కిషన్ రెడ్డి చేతిలో పెట్టేశారు. దీంతో బండి హయాంలో పైకి దూసుకెళ్లిన బీజేపీ గ్రాఫ్ అంతే స్పీడ్తో అధపాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం బీజేపీ పరిస్థితిని, ఆ పార్టీ నాయకుల తీరును చూసిన వారికి ఎవరికైనా ఇంకో 10 ఏళ్లైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగడం కష్టమే అని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ను ఉన్నపళంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాల్సిన పరిస్థితులేంటి? తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఇంత అధ్వానంగా పడిపోవడానికి గల కారణాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టిన కవితక్క. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ అంశమే బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది 100కు 100% నిజం. కొందరు బీజేపీ కార్యకర్తలు బహిరంగంగానే ఒప్పుకుంటున్న సత్యం. కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల స్కామ్ చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. సీఎం అండమాన్ జైలుకు వెళ్లడం ఖాయం. కేసీఆర్ను జైలుకు పంపే సత్తా బీజేపీకే ఉంది అంటూ బీజేపీ జాతీయ స్థాయి నేతలు మొదలుకొని రాష్ట్ర నేతలు కూడా అనేక బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంతలా చెప్తోంది అంటే నిజంగానే బీజేపీ దగ్గర తెలంగాణ ప్రభుత్వ అక్రమాల చిట్టా ఉందేమో అని ఇక్కడ ప్రజలు భావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీనే అనే అభిప్రాయానికి వచ్చారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆదరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అక్రమాలను బీజేపీ ఎప్పుడెప్పుడు బయట పెడుతుందా అని కళ్లకు కాయలు కాసేలా తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుంది. ఇంతలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ గారాల పట్టి కవిత పేరు బయటకు వచ్చింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి బ్యాడ్ టైం మొదలైపోయిందని, లిక్కర్ స్కామ్లో మొదట కవితక్క, ఆ తర్వాత కేసీఆర్ జైలుకు వెళ్లడం పక్కా అని బీజేపీ కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా భావించారు. కానీ ప్రజల నమ్మకాన్ని, బీజేపీ కార్యకర్తల ఆశలను బీజేపీ అధిష్టానం వమ్ము చేస్తుంది. చేతికి చిక్కిన కవితను జైలుకు పంపకుండా వదిలిపెట్టింది. బీజేపీ చేసిన ఈ పనే ఆ పార్టీకి పెద్ద మైనస్ అయింది. చేతికి చిక్కిన వాళ్లనే జైలుకు పంపడం చేత కాలేదంటూ బీజేపీని ప్రజలు ఎద్దేవా చేసే పరిస్థితిని తెచ్చుకుంది. ప్రజల నుంచి వచ్చే ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో బీజేపీ కార్యకర్తలకే కాదు, ఏకంగా రాష్ట్ర స్థాయి నేతలకు కూడా పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా ఊహాగానాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ ముందు నుంచి ఆరోపిస్తున్నట్టు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందనే వాదనను ప్రజలు సైతం నమ్మడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే కూడా కేంద్రంలో మరోమారు అధికారంలోకి రావడమే బీజేపీకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానం చాలా బలంగా కోరుకుంటోంది. అందుకు కావలసిన అన్ని ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసింది కూడా. ఇందులో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరి ఉంటుందనే ప్రచారం తెలంగాణలో జోరుగా సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిక్కిన కవిత అరెస్ట్ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్తో బీజేపీ అగ్రిమెంట్ చేసుకుని ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణను టీఆర్ఎస్కు వదిలేసి లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమకు సపోర్ట్ చేసే విధంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరి ఉంటుందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వచ్చే ఉంటుంది. బీజేపీకి టీఆర్ఎస్ అవసరం ఏంటి? కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి సొంతంగానే ఉంది అని అనుకోవడం సహజం. కానీ ఇక్కడ బీజేపీ ముందు చూపుతో వ్యవహరించిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కారణంగా
ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నాయకులు వచ్చే ఎన్నికల్లో ఒక తాటిపైకి వచ్చి కలిసి పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి. ప్రతిపక్షాల ఈ ఐక్యత ఆదిలోనే అంతమైతే బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగానే ఐక్యంగా కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం ఉండవచ్చన్న అభిప్రాయానికి బీజేపీ జాతీయ నేతలు వచ్చి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసీఆర్తో బీజేపీ అధిష్టానం సయోధ్య కుదుర్చుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్టు దర్యాప్తు సంస్థలతో అరెస్ట్ చేయించాలని, అప్పుడు తెలంగాణ ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకం బలపడుతుందని కొందరు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ తెలంగాణ నేతల విన్నపాన్ని బీజేపీ అధిష్టానం పెడచెవిన పెట్టి ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో మరో వాదన కూడా తెలంగాణలో వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన మోయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో బీజేపీ పెద్ద తలకాయల ప్రమేయం ఉండి ఉంటుందని, ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ తన కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్టు కాకుండా పావులు కదిపారు అనేది టాక్. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల అనంతరం తాను బీజేపీకి సపోర్ట్ చేస్తానని, రాష్ట్రంలో మాత్రం తన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా సహకరించాలని కోరినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి కేసీఆర్ తాజాగా మాట్లాడిన మాటలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మొన్నటికి మొన్న నిజామాబాద్ సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి సహకరించాలంటూ కేసీఆర్ తనను కోరారని మోదీ అన్నారు. ఈ మాటలపై చాలా కాలం ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన కేసీఆర్ గతంలో లాగా రియాక్ట్ కాలేదు. సింపుల్గా మోదీ ఏమన్నారో నేను వినలేదు అంటూ తేల్చిపడేశారు. ఒకవేళ రెండు పార్టీల మధ్య గనక ఏదో విధంగా అంగీకారం కుదరకపోతే మోదీ మాటలపై కేసీఆర్ రియాక్షన్ మరో విధంగా ఉండేదని తెలంగాణ ప్రజానీకం భావిస్తోంది. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరించడానికి కేసీఆర్ రియాక్షనే నిదర్శనమని బలంగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం ఆడిన ఆటలో బండి సంజయ్ బలి పశువు అయ్యారని తెలంగాణ ప్రజలు, అలాగే కొంతమంది సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య అవగాహన కుదరకపోయి ఉంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలోనే బీజేపీ విపరీతంగా పుంజుకుంది అంటూ పొగడ్తల వర్షం కురిపించిన జేపీ నడ్డా ఉన్న పలంగా బండిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డి చేతిలో పెట్టాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. నిజంగా నడ్డా చెప్పినట్టు పార్టీ నేతల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉండి ఉంటే అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయాలి తప్ప బీజేపీ గ్రాఫ్ పెంచిన సంజయ్ను ఎలా తప్పిస్తారని అంటున్నారు. మొత్తంగా చూస్తే రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనలో భాగంగానే బండి సంజయ్ను బాధ్యతల నుంచి తప్పించారని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే బీజేపీ చేసిన ఈ పెద్ద తప్పు వల్ల తెలంగాణ ప్రజానీకం బీజేపీని తిరిగి నమ్మే పరిస్థితి లేదు. మిగిలిన అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. ఇక్కడ ప్రజలను తన వైపు తిప్పుకోవడం బీజేపీకి అంత సులభం కాదు. ప్రస్తుతం బీజేపీ నాయకత్వం చేసిన ఈ పని వల్ల ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారు. తిరిగి అధికారం కట్టబెడితే అప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తెలంగాణ ప్రజానీకం నుంచి ఎదురవుతుంది. దీనికి తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందే విధంగా జవాబు చెప్పడం దాదాపు అసాధ్యం. ఈ క్రమంలో కనీసం ఇంకో 10 ఏళ్లు తర్వాతైనా తెలంగాణలో బీజేపీ కూడా ఎగరడం కష్టమే. ఒకవేళ బండి సంజయ్ గనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఊపు మరో రకంగా ఉండేది అనేది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకుంటే అందుకు గల కారణాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.